నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం ఘటనపై ట్విట్టర్ వేదికగా వీడియో చేసిన ఆయన తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ భద్రాచలంలో అక్రమంగా కట్టిన 5 అంతస్తుల భవనం కూలిపోయిందని, దాని కింద పడి కొందరు వ్యక్తులు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇక ఒక్క భద్రాచలంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, గోషామహల్ నియోజకవర్గంలో కూడా అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని అన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై తనతో పాటు కార్పొరేటర్లు, ప్రజలు ఎన్నో ఫిర్యాదులు చేశామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. బిల్డర్లు తక్కువ ధరలకు స్థలాలు కొని 2-3 ఫ్లోర్లకు అనుమతులు తీసుకుని 5 నుంచి 10 ఫ్లోర్లు నిర్మిస్తున్నారని అన్నారు. దీనిపై సీసీపీ సహా అధికారులందరికీ ఫిర్యాదు చేసినా ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదని చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కరప్షన్ కు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఫ్లాట్లు అమ్ముతున్నారు. ఇప్పుడే భద్రాచలంలో ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ పడిపోయింది. అది టోటల్ గా ఇల్లీగల్ ఉండే. G+2 పర్మిషన్ ఉండే, మిగతా 3 ఫ్లోర్లు ఇల్లీగల్ ఉండే. అది పడిపోయింది. దాదాపు 6 మంది ఆ బిల్డింగ్ కింద లేబర్లు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, కానీ పాపం వాళ్ళు ఆ బిల్డింగ్ కింద వచ్చి చనిపోయినారని తెలుస్తుంది. అట్లాంటి అక్రమ నిర్మాణాలు భద్రాచలం కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోకల్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, మా కార్పొరేటర్ కంప్లైంట్ ఇస్తున్నారు, నేను రైటింగ్ అని కూడా కంప్లైంట్ ఇచ్చిన. చాలా వరకు బిల్డర్లు తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకొని ఒక G+2, G+3, G+4 పర్మిషన్ తీసుకొని టోటల్గా డీవియేషన్ చేసుకుంటా 5 ఫ్లోరు 10 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఫ్లాట్లు అమ్ముతున్నారు, షాప్లు అమ్ముతున్నారు. మా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్కి అడ్డా తయారైపోయింది. కమిషనర్కి కానీ, జోనల్ కమిషనర్కి కానీ, సిసిపికి కానీ ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. సార్, ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దీన్ని ఆపండి అంటే నో రెస్పాన్స్. అదే సిసిపి లెవెల్లో ఇస్తే కూడా సిసిపి కింద ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ, సెక్షన్ ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్క బిల్డింగ్ కాడ పోయి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అట్లాంటి హుసూలు